నాగార్జున యాదవ్ మాట్లాడినటువంటి మాటలు పూర్తిగా అభ్యంతరకరం. దాని మీద కేసు పెట్టచ్చు, చట్ట ప్రకారం చర్య తీసుకోవచ్చు. దాన్ని ఎవరు తప్పుపట్టట్లేదు. ఇప్పుడు మన రామారావు గారు ఆ విధంగా మాట్లాడి ఉండాల్సింది కాదు అనే మాట కూడా అంత స్పష్టంగా ఆయన నోటి నుంచి రాలేదు. అరెస్ట్ చేసినటువంటి తీరుని ఆయన ఎక్కువగా ముందుకు తీసుకొచ్చారు. సరే, వైసీపీ ప్రతినిధిగా దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. జనం చూస్తారు ఎవరు ఎట్లా మాట్లాడుతున్నారో ఏమిటనేటువంటిది. ఇటీవల కాలంలో మీడియాలో ఆయా కొన్ని పార్టీల ప్రతినిధులు, అందరని కాదు కొంతమంది, ఈ విధమైనటువంటి అవాంఛనీయమైనటువంటి పదజాలాన్ని లేదా దురహంకారాన్ని ప్రదర్శిస్తున్నారనేటువంటిది స్పష్టం. తెలంగాణలో నేను పాల్గొన్నటువంటి ఒక 2 టీవీ ఛానల్స్ లో పార్టీల మధ్య, పార్టీ ప్రతినిధుల మధ్య బూతుల పంచాంగం రావడంతో అర్ధంతరంగా ఆపేయాల్సి వచ్చింది. యాంకరు సమయం పాటించి ఏదో రేటింగ్ కోసం దాన్ని కంటిన్యూ చేయకుండా అర్ధంతరంగా ఆపేశారు, డిస్కషన్ ఆపేశారు ఆ 2 ఛానల్స్ కూడా. అందుకని అటువంటి అవాంఛనీయ పోకట్లు అనేటువంటి ఇటీవల కాలంలో పెరుగుతున్నాయి. అది ఎవరు ఏమాత్రం సమర్థించకూడదు. ఇవాళ నాగార్జున యాదవ్ అని పరోక్షంగా సమర్థిస్తే రేపు ఇంకొకళ్ళు ఇంకో విధంగా సమర్థించుకుంటారు, రెచ్చిపోతారు. ఇది ఎవరికి గౌరవప్రదం కాదనేది ఒకటి. అందువలన ఖచ్చితంగా చట్టం తన పని తాను చేస్తుంది. కేసులు పెట్టారు, బెయిల్ వస్తుందా? బెయిల్ రాకుండా ఎందుకుంటుంది? పెద్ద కేసుల్లోనే బెయిల్ వచ్చింది, రిమాండ్ పంపించారు, బెయిల్ వస్తుంది, 4-5 రోజుల్లో బయటకు వస్తారు, అది వేరే అంశం. కానీ ఈ ధోరణిని సమర్థించేటువంటి తీరుని మాత్రం సమర్థించకూడదు. ఇందాక మన తెలుగుదేశం ప్రతినిధి కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు ఇట్లా సమర్థిస్తారు అన్నట్టుగా మాట్లాడారు. రావణ్ విషయంలో జరుగుతున్నటువంటి చర్చలో రావణ్ భాషని లేదా అతను వ్యక్తం చేసేటువంటి తీరుని నేను ఏమాత్రం సమర్థించను. నేనే కాదు, సభ్య సమాజం ఎవరు కూడా సమర్థించరు. నువ్వు విమర్శించదలుచుకుంటే అనేక పద్ధతులు ఉన్నాయి. అలా అనుకున్నట్లయితే అతను చూసినటువంటి అనేట్లయితే గతంలో కూడా పురాణాలని లేకపోతే దేవతల్ని విమర్శించినటువంటి వాళ్ళు లేదా తప్పుపట్టినటువంటి వాళ్ళు, కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి లాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. అప్పుడు ఈ విధమైనటువంటి మనోభావాలను గాయపరచుకోవడం లేకపోతే ఇంకోటి అట్లాంటి ఏమి ఎవరు జరగలేదు. ఇప్పుడు అతని మీద పెట్టినటువంటి కేసులో 4-5 కేసుల్లో వెంటనే అరెస్టు బెయిల్ ఇవన్నీ వచ్చినాయి. ఏంటిది? నా మీద ఈ విధమైనటువంటి కామెంట్స్ చేసినటువంటి వాడిని ఇట్లా మీరు చేస్తారా? అతన్ని కొద్ది రోజులైనా జైల్లో ఉండేట్టుగా చేస్తారా లేదా అని పవన్ కళ్యాణ్ పోలీసుల మీద ఒత్తిడి తెచ్చారని, ఇదైతే నేను విన్నది కాదు, లేకపోతే ఇంకోటి కాదు, జరుగుతున్నటువంటి ప్రచారం. అందుకని గన్నవరం పోలీసుల ఒత్తిడి తట్టుకోలేక ఉపా చట్టాన్ని పెట్టారు. అతని మీద చర్యలు తీసుకోవడానికి మిగిలినటువంటి చట్టాలన్నీ ఉన్నాయి, కానీ ఉపా చట్టం పెట్టడం అనేటువంటిది అది తీవ్రమైనటువంటి అభ్యంతరకరం. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఇంతకు ముందు కూడా చెప్పాను నేను దీని మీద వేరే ఛానల్స్ లో, ఇప్పుడు కూడా చెప్తాను, ఉపా చట్టం పెట్టాల్సినంత అవసరం లేదు. మిగిలినటువంటి చట్టాలు, మిగిలినటువంటి నిబంధనలు పెట్టి అతని మీద యాక్షన్ తీసుకోండి. ఎందుకంటే ఉపా చట్టాన్ని ఏ విధంగా కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు ఎట్లా దుర్వినియోగం చేశారో చూసాం. రఘురామకృష్ణరాజు మీద కూడా దేశద్రోహం నేరం పెట్టినప్పుడు అది అవాంఛనీయ పరిణామం అని చెప్పేసి ఆనాటి వైసీపీ ప్రభుత్వం జరిగినటువంటి దాన్ని నాతో సహా అందరం కూడా దాన్ని తప్పు పెట్టాం. అందుకని వాళ్ళు చేసినటువంటి మళ్ళా పొరపాటుని ఉపా చట్టం మిగిలినటువంటి యాక్షన్ తీసుకోండి. అతని గురించి అతను మాట్లాడిన తీరు, భాష ఎవరు సమర్థించట్లేదు, నేను మళ్ళా చెప్తున్నా. అందుకని కానీ ఉపా చట్టం అనేటువంటిది ఇది పరమ నిరంకుశమైనటువంటిది. ఒక లాయర్ గారు ఆయన అభ్యుదయవాదిగా సమాజంలో ప్రచారం. మరి లాయర్ గారు మీలాంటి వాళ్ళే ఈ చట్టాన్ని వ్యతిరేకించారు కదా, మరి ఆ వ్యతిరేకించినటువంటి వాళ్ళు మీరు
రావణ్ మీద ఆ కేసును పెడితే మీరు ఎట్లా సమర్థిస్తున్నారంటే, అవును వ్యతిరేకించిన మాట నిజమే, కానీ ఉంది కదా, ఉంది కనుక ఉంది పెట్టారని చెప్పేసి చెప్తున్నాము అని చెప్పేసి. అంటే ఎంత లౌక్యంగా లాయర్లు అటు ఇటు ఎట్లా మాట్లాడగలరు అనేటువంటిది కూడా మనం చూసాం. కానీ ఇప్పుడు ఏదైనా కానీ అటువంటి విపరీతమైనటువంటి సెక్షన్స్ తోటి కనుక కేసులు పెట్టేట్లయితే, అవి వీగిపోయేట్లయితే అల్టిమేట్ గా ఎవరికి బదనామయ్యేది? రఘురామకృష్ణరాజు విషయంలో వైసీపీ బదనామయ్యేది. రావణ్ విషయంలో కూడా అదే కనుక వీగిపోయేట్లయితే ఎవరు బదనాం అవుతారు? తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూడా బదనం. అందుకని నాగార్జున యాదవ్ విషయంలో అతను చాలా తొందరపాటు. అతను మా ప్రాంతానికి, సత్తెనపల్లి ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. అతను ఎవరైనా కావచ్చు, ఏ ప్రాంతమైనా కావచ్చు, కానీ తొందరపాటుతనం అనేటువంటిది అతని డిస్కషన్స్ లో ఉంది. అది ఎవరికి మంచిది కాదనేది నేను ఈ సందర్భంగా చెప్పవచ్చు. బిఫోర్ కంక్లూడింగ్ ది డిబేట్, విజయకాంత్ గారు ఏదో మాట్లాడుతూ ఉన్నారు. దానికన్నా ముందు ఇప్పుడు మీకు సంబంధించినవి ఒకసారి చంద్రబాబు నాయుడు గారికిను అలాగే టోటల్గా ఓవరాల్గా ఉన్న ప్రతిపక్ష నాయకులకి ఇచ్చిన వార్నింగ్, అతని మాటలేను మరోసారి ప్లీజ్ ఆడియో. తీర్చుకునే పద్ధతిలో కూడా కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, వర్ణం చూడం, జిల్లా చూడం, ఇచ్చిన వాడికి అట్టున్నర ఇవ్వడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది. ప్రతీకారం తీర్చుకునే పద్ధతిలో కూడా కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, వర్ణం చూడం, జిల్లా చూడం, ఇచ్చిన వాడికి అట్టున్నర ఇవ్వడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది. చూడం, వర్గం చూడం, వర్ణం చూడం. అనదర్ వీడియో ఇంకొకటి ఉంది చూడండి ఈ లోపల. విజయకాంత్ గారు ఒకటి కంక్లూజన్లో ఒకటి అయితే, కొమ్మినేని గారికి మాత్రం ఖచ్చితంగా భాస్కర్ అవార్డు టైప్లో ఏదైనా సాక్షి వాళ్ళు పెట్టే అవార్డులు ఏ ఉంటాయి కదా, అట్లా ఒక మంచి అవార్డు ఇవ్వాలి. మరీ చిన్నపిల్లలు నటించినట్టు నటిస్తున్నాడు. ఆడ క్లియర్గా రేవంత్ రెడ్డి గారు అనేటువంటి మాట ఉదహరిస్తూ రకరకాలుగా అతను ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు దాని లాస్ట్లో సన్నాయి నొక్కుళ్ళు, ఆ నటన అది గతంలో అమరావతి ప్రాంతానికి సంబంధించిన రైతులప్పుడు ఎంత నటించాడో దానికి మించిన నటన ఈ విషయంలో కూడా నటించాడు. ఇదే కాదండి, నిన్న మొన్న ఈ నాగార్జున మీద అరెస్ట్ మీద పెట్టినటువంటి ఇంకో డిబేట్లో కూడా ఇంకో ప్రతినిధి కూడా ఇదే విధమైనటువంటి బూతులు మాట్లాడితే అతను కూడా తిట్టినంతసేపు తిట్టేసి లాస్ట్లో మాత్రం సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నాడు. అతను నిజంగా మీరు మన వైసీపీ సోదరుడు చెప్పినట్టు గతంలో మంచివాడే, కానీ సహవాస దోషం, వారు వీరైపోతూ ఉంటారు. ఎప్పుడైతే సాక్షిలోకి వచ్చారో వారు మాట్లాడే విధానం, వారు చెప్పేటువంటి నటన ఇవన్నీ కూడా కరెక్ట్గా అంటే పూర్తిగా చంద్రముఖిలాగా మారిపోతూ ఉండటం అనేది సహజ సిద్ధంగా జరిగేటువంటి ఒక ప్రక్రియ. వాళ్ళ డిఎన్ఏ ఆ విధంగా ఉంటుంది. రెండోది, ఈయన ఇప్పుడు అట్టున్నారా అంటున్నాడు. సార్ అదే విధంగా అధికారంలో ఉంటాం మేము ఆలోచిస్తే, మా యాదవ్ సోదరుడు పీక కోసారు కదా చంద్రయ్యది, ఇప్పుడు పీకన్నర కొయ్యాలా మేము? అంటే ఏంటంటే వాళ్ళు అంటే నిజంగా ఒక విషయం అయితే చెప్తా అండి, కొంత పోలీసులు అయితే ఒకటి చేస్తున్నాడు తప్పు, ఇద్దరు చేస్తున్నాడు, వాళ్ళు ఎంటైర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా ఇదే పని చేస్తా ఉన్నారు. అరెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తే వీళ్ళ కోసం కొత్తగా జైలు కట్టించాల్సి వస్తుంది, కొత్తగా కోర్టులు కట్టించాల్సి వస్తుంది. అంటే ఆ విధమైనటువంటి నెంబర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నారు. ఇతను హేట్ స్పీచ్ చేశాడు, ఏది రేపు రాగానే మిమ్మల్ని వేసేస్తాం తీసేస్తాం ఖచ్చితంగా అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఇతనే కాదు, వీళ్ళ నాయకులందరూ కూడా రోజు ఇదే మాట్లాడుతున్నారు. దీన్ని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్యవాదులం అని చెప్పుకునేటువంటి అనేక మంది, తప్పు చేసిన వాడిని కూడా వెనకేసుకొచ్చేటువంటి అనేక మందికి రేపొద్దు నుంచి పెద్ద పని ఉండిపోతా ఉంది. ఖచ్చితంగా ఇటువంటి వికృతంగా మాట్లాడే, వికృత చేష్టలు మాట్లాడే, వికృత మాటలు మాట్లాడే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా సరైనటువంటి ట్రీట్మెంట్, పారాసైట్స్కి ఏ విధంగా అయితే, బొత్తింకలకి ఏ విధంగా అయితే ట్రీట్మెంట్ ఉంటుందో అదే ట్రీట్మెంట్ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఉంటుంది. అన్నిటికీ సిద్ధపడి జాగ్రత్తగా ఇప్పటి నుంచి అయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైనా సరే, ఏ రాజకీయ పార్టీ ఇంక్లూడింగ్ మా నాయకులైనా సరే మాట్లాడేటప్పుడు మనం చాలా గౌరవంగా మాట్లాడాలా, పద్ధతిగా మాట్లాడాలా. అలా కాదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతామంటే దాని పర్యవసానాలు కూడా దానికంటే కూడా నువ్వు అట్టున్నర అంటున్నావు, 2 అట్టున్నర ఉంటాయి రేపటి నుంచి. మీరు గమనిస్తా ఉండండి, రాబోయే రోజుల్లో మీరు అంటే పెద్ద దూరమేం కాదు, 10-15 రోజుల్లోనే ఒక ప్రణాళిక రాబోతా ఉంది. ఖచ్చితంగా చట్ట ప్రకారంగా తీవ్రంగానే కొంచెం ఇటువంటి వాటికి పులి స్టాప్ పడే విధంగా మాత్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందండి.
మొత్తానికి వాళ్ళు ఏమో అట్టున్నారంటే మీరు రెండు 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 అట్లున్నారంటారు. అందరూ కలిసి రాష్ట్రంలో అట్ల పిండి మొత్తం చేసేటట్టున్నారు. ఉద్దేశం కూడా. రైట్. ఈ టాపిక్ సంబంధించి కంక్లూజింగ్ రిమార్క్స్ ఇందాక సైదా గారు ఏదో మాట్లాడదలుచుకున్నారు కాబట్టి సార్ సైదా గారు. ఇప్పుడు మా సోదరుడు బొట్ల రామారావు ప్రజాస్వామ్యం, నైతిక విలువలు, చట్టం, న్యాయం గురించి మాట్లాడుతూ ఉంటే నిజంగా నాకు నవ్వొస్తాం. ఎందుకంటే సోదరుడు మా జిల్లా వాసి, నాకు అంతంత ఆప్తుడు. ఎందుకంటే అతను ఆ ఛానల్లో అతని యొక్క వైసీపీ పార్టీలో ఉండాలి కాబట్టి ఆ మాటలు మాట్లాడుతున్నాడు. కానీ వాస్తవంగా మరి నాగార్జున యాదవ్ వ్యవహరించినటువంటి తీరు, ఎందుకంటే ఆయన చెప్తా ఉన్నాడు ఏదో మాకు ఎవరికి డబ్బులు ఇవ్వలేదు. నీకు ఇవ్వకపోవచ్చు బొట్ల రామారావు, నాకు తెలుసు కొంతమంది అధికార ప్రతినిధులకి మీ రాష్ట్ర నాయకుడు మరి నెల నెలా జీతాలు ఇచ్చి ఈ విధంగా మాట్లాడిస్తా ఉన్నాడు. అది వాస్తవం. కావాలంటే నువ్వు ఎంక్వైరీ చేసుకో, నీకు డీటెయిల్స్ కావాలంటే నేను నీకు పర్సనల్గా నేను చెప్తాను. దానికి నాకు తెలుసు మరి ఎవరెవరికి ఎంత జీతాలు ఇస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ కంటెంట్ ఎలా అందుతుంది, ఇవన్నీ వివరాలు నా దగ్గర ఉన్నాయి. నీకు పర్సనల్గా నేను మెసేజ్ చేస్తా. ఎందుకంటే ఇది వాస్తవాలు ఏని నేను మాట్లాడాను. దాంట్లో ఎక్కడ కూడా నేను అభూత కల్పన మాట్లాడేటువంటి వ్యక్తిని కాదు. ఇవన్నీ కూడా నువ్వు గమనించుకొని మాట్లాడితే మంచిది. ఎందుకంటే ఎవరైనా ఈరోజు రేవంత్ రెడ్డి గారిని మాట్లాడారు, రేపు ఇంకొకరిని మాట్లాడతారు. ఇది సమంజసం కాదు కదా. ఎంత అతని స్థాయి, నాగార్జున యాదవ్ స్థాయి ఎంత, అతని వయసు ఎంత, అతని రాజకీయాలు, అతని పరిజ్ఞానం ఏంటి. రేపు ఇంకొకళ్ళ గురించి మాట్లాడటం కదా సార్, ఆల్రెడీ మాట్లాడేసాడు. ఇంకొక బయట ప్లీజ్. అడ్డగాడిద చంద్రబాబు, ఒరే సన్నాసి చంద్రబాబు, కడుపుకి అన్నం తిని పెంచావా నారా లోకేష్ ని? గడ్డి తిని పెంచావా? ఒరే చంద్రబాబు, అడ్డగాడిద చంద్రబాబు, ఒరే సన్నాసి చంద్రబాబు, కడుపుకి అన్నం తిని పెంచావా నారా లోకేష్ ని? అందు గురించే మిమ్మల్ని అడిగింది విజయకరణ్ గారు. ఆంధ్ర పోలీసులకి ఏంటి పరుండ పెట్టారా అంటే వాళ్ళని బొజ్జోమన్నారా, జోలపడుతున్నారా అని అడుగుతున్నాం. అది సార్ ఒకటి వాస్తవంగా అడగాల్సింది జగన్మోహన్ రెడ్డి గారిని. సొంత చెల్లిని తల్లిని రోడ్డు మీద పడేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం తిని పెరుగుతున్నారు, ఏం చేసి చేస్తున్నారు వాళ్ళని అడగాల. మేము ఏం చేసామన్నటువంటి మాట మాట్లాడుతూ ఉన్నాడు, తప్పుడు మాటలు మాట్లాడుతూ. మాకు నిజంగా మీరు అన్న ప్రకారం మాకు వింటుంటేనే కోపం వస్తూ ఉంది. ఈ కోపంలోనే అనేకమైనటువంటి జరుగుతూ ఉంటాయి. ఇటువంటి దీనికి అంతం కొంచెం పోలీసు కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందండి. ఇంతకంటే మనం ఏం చెప్పలేము. మాకు చాలా కోపాలు వస్తూ ఉంటాయి, అణుచుకోవాల్సి. అధికారంలో ఉన్నాం కాబట్టి అందరం కూడా చాలా సమన్వయంగా ఉండాల్సి కాబట్టి ఖచ్చితంగా చట్టానికి లోబడి ఉంటున్నాం కాబట్టి ఈ రోజు వీళ్ళు కొవ్వెక్కి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఒక డే వస్తుంది ఖచ్చితంగా బ్రేక్ అవుతుంది. ఆ రోజు తట్టుకోవడం కూడా చాలా కష్టమవుతుంది. ఇప్పటికన్నా పద్ధతులు మార్చుకొని తప్పు చేసిన వాడిని కోటేశ్వరరావు గారు చెప్పినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నాగార్జున యాదవ్ మాట్లాడిన దాన్ని నేను చింతిస్తున్నా, అలా మాట్లాడి ఉండకూడదు అనేటువంటి మాట ఒక్కడు కూడా మాట్లాడట్లా. అంటే వీళ్ళు కావాలనే మాట్లాడుతూ ఉన్నారు, దాన్ని వెనకేసుకొస్తా ఉన్నారు. దాని పర్యవసానాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయి, చట్టపరంగా ఉంటాయి. ఇంకా చట్టం మిమ్మల్ని పట్టించుకోకపోతే పట్టించుకునే సందర్భం వచ్చినప్పుడు మాలాంటి వాళ్ళు ఖచ్చితంగా పట్టించుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది.